హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిం రాజు యాదవ్. సో ఆ మూవీ గురించి ఏమని చెప్పాలి అండ్ యాక్టర్ గురించి ఏమని చెప్పాలి, బికాజ్ మనందరికీ తెలుసు ఎప్పటి నుంచో మనల్ని అలరిస్తూ బుల్లితెర నుంచి వెండితెర దాకా ప్రతి కోణంలో తన యొక్క పాత్రను పోషిస్తున్న గెటప్ సీను అన్న. సో ఆ మూవీ టీమ్ అయితే మనం ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ రాజు యాదవ్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వాట్స్ సీక్రెట్ బిహైండ్ ఆఫ్ రాజు యాదవ్, ఎందుకు తీశారని చెప్పేసి అన్నీ తెలుసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ విత్ గెటప్ సీను అన్న అండ్ మన అంకిత గారు ఆల్సో. సో ఎటువంటి అదేమంటారు తేడాలు విభేదాలు లేవు, ఒక మంచి ఫ్లూయెంట్ ఇంటర్వ్యూ చేద్దాం, ఒక మంచి క్యూరియాసిటీ ఇంటర్వ్యూ చేద్దాం. ఫైన్ అన్న, కొంచెం ఇంట్రొడక్షన్ లాగైంది అనుకుంటా. ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్ గుడ్. సో అన్న, స్టార్టింగ్ విత్ యూ. ఇలాంటి ఒక డిజార్డర్ని మనకి ఆల్రెడీ మారుతి గారు చాలా, అంటే ఆయన సినిమాల్లో ఉన్న బస్ స్టాప్ కానీ ఈ రోజుల్లో కానీ తీసేస్తే భలే మగాడు ఏదో ఒక డిజార్డర్తో ఒక ఫన్ జనరేట్ చేసి సినిమా అంతా తీసుకొచ్చి అది జనాలు అప్పట్లో చూశారు. బట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది కదా. అంటే ఈ యొక్క మీరు ఇందులో కూడా నవ్వుతూ డాక్టర్స్ చెప్పారు అదొక టైప్ ఆఫ్ డిజార్డర్ అని చెప్పి. సో ఇది ఎంతవరకు ఆడియన్స్లోకి వెళ్తుంది? ఇప్పుడు డిజార్డర్ అంటే బేసిక్లీ ఒక యాక్సిడెంట్. సో డిజార్డర్ అనేది అంటే యాక్సిడెంట్ అనొచ్చు. ఓకే. పైగా రీసెంట్గా పుష్ప సో చేసుకున్న ఒక బాడీ లాంగ్వేజ్తో ఎంత బాగా అలరించో తెలిసింది. సో ఆ కాన్ఫిడెన్స్, పైగా నాకు రాజు యాదవ్ క్యారెక్టర్ జరిగిన యాక్సిడెంట్ ఆ డిజార్డర్ వల్ల అదొకటి ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. దానికి ఏంటంటే నవ్వుతూ ఆల్ ఎమోషన్స్ని ఆల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో మోర్ ఓవర్ దీంట్లో మెయిన్ కథ, స్టోరీ బలం, ఆ బలం ఎంతవరకు వెళ్తుంది అనేది మేము నమ్మాం కాబట్టి సినిమా చేసాం. సో డెఫినెట్గా రాజు యాదవ్ కథ విత్ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ కనెక్ట్ అవుతాయని నమ్ముతున్నాను. సో వై డిడ్ యూ చూస్ దిస్ రోల్? అంటే మీకు ఏది నచ్చి ఈ రోల్ని చూస్ చేసుకుంది? వాట్స్ ద పాయింట్ డిడ్ యూ లైక్ ఇన్ దిస్ స్టోరీ? ప్లాట్ చెప్పను బట్ చెప్పండి. So director Charigalu, he narrated me the script on the call. Yeah. And as soon as I heard the script, I loved it. I loved the story because it was really different and unique concept, no? So I decided I want to be the part of this movie. That's all. ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్. Yes. చాలా తక్కువ ఆన్సర్లు చెప్తున్నాను. చెప్తా కొంచెం గట్టి ముందు. ఓకే. సో రాజు యాదవ్ అనేది ఒక లైఫ్ స్టోరీనా లేకపోతే ఒక సినిమాకి తీసిన స్టోరీ మాత్రమేనా? ఒకరికి జరిగిన కథ, ఒక ఊర్లో ఒకరికి జరిగిన కథని దాన్ని పిక్ చేసుకొని దాంట్లో కొన్ని సన్నివేశాలు మధ్యలో కొన్ని ఊహాజనితంగా పెట్టి మిగతా కథనం అంతా రియలిస్టిక్గా ఉంటుంది. సో కథ నిజమైంది, మేకింగ్ కూడా నిజమైన మేకింగ్లా ఉంటుంది, అంటే రియలిస్టిక్గా ఉంటుంది. ఓకే. సో మహబూబ్నగర్లో జరిగిన ఒక కథ ఇది. ఓకే. అంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని రాశారు కదా. అవును. లాస్ట్లో ఏమన్నా ఆయనని ఒరిజినల్ ఫేస్ రివీల్ లేదు, కొంచెం మరి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఇష్యూస్ అవుతాయి కదా. సో వాళ్ళు ఆల్రెడీ వేరే జీవితాల్లో సెటిల్ అయి ఉంటారు. సో వాళ్ళు ఫొటోస్ వేసి వాళ్ళ జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయిని మనం హట్ చేసి ఇవి చేయకూడదు కాబట్టి సో అవి రిలీజ్ చేయట్లేదు. సో యూఆర్ స్పీకింగ్, అంటే మీరు మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూస్లో యూఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వెన్ ద ఈవెంట్ బ్యాక్ ఈవెంట్లో తెలుగులోనే మాట్లాడారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగులోనే మాట్లాడారు. వై? అంటే అందరూ ఉన్నారని తెలుగులో మాట్లాడారా లేకపోతే ఏంటి అని? Like I'm trying more and more to speak in Telugu so I can be fluent as soon as possible. ఈ సినిమా తర్వాత అన్ని తెలుగు పదాలు అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు, బట్ ద కాన్ఫిడెన్స్ చిన్న కొంచెం తక్కువ ఉంది. Did you ever face any language barrier here behind the shoots or? I do, but I really like it because I love learning new languages, no? So I grasp very quickly about Telugu language. So whenever I'm asking him a lot of questions about language, Andhra slang is different, Telangana slang is different, but I'm interested to learn. Very much. Okay. అన్న మీకెందుకు అంటే లైక్ ఫస్ట్ ఈ యాక్టర్ని అడిగేటప్పుడు కూడా ఒక
మంచి పాత్ర తర్వాత అంటే ఫీమేల్ లీడ్కి మీకున్నంత ప్రాధాన్యత ఉండాలి అండ్ మీకు సూట్ అయ్యే ఫీమేల్ లీడే కావాలి కాబట్టి వై డిడ్ దే చూస్ దిస్ హీరోయిన్ ఫర్ దిస్ మూవీ? అంటే చూడండి ఆ పక్కన చూడండి అసలు ఒకసారి. ఈడేమో రోడ్ల మీద కాగితాలు ఎరుగునేలా ఉంటున్నాడు, ఆ అమ్మాయి చూడు. సో బేసికల్గా సినిమాలోనే కథలోనే ఉంది అది. బేసికల్గా ఆడు ఒక బస్తీ కుర్రాడు, నిక్కర్లు వేసుకొని షార్ట్లు వేసుకొని చాలా చిరాగ్గా ఉంటాడు. ఇంత ఉంటాడు, భూమికి 2 జనాల్లో కనిపిస్తాడు. ఆడి మీద ఏం ఇంప్రెషన్ ఉండదు, అది చూడంగానే అబ్బాయి ఇదేంటి బాగున్నాడు అని ఏం ఇంప్రెషన్ ఉండకూడదు అని చూస్తే అసలు. సో అందుకు నన్ను చారీ గారు తీసుకున్నారు. తిన్న తీసుకుంది ఏంటంటే ఈ అమ్మాయికి సిటీకి వచ్చే ఇది ఉంది అండ్ మహబూబ్ నగర్ ఒక తన హోమ్ టౌన్ కథ ఒకటి ఉంది. సో రెండిట్లో అమ్మాయి రెండిట్లకి అడాప్ట్ అవ్వాలి అంటే రెండిట్లో లుక్ బాగుండాలి, అటైర్ చూడండి అక్కడ చుడిదార్స్లో వేసినా బాగుంటుంది అండ్ అవి వేసినా బాగుంటుంది. సో 2 షేడ్స్కి బాగుండాలి అమ్మాయి అని చెప్పి తన్ని పక్కన పెడితే వీడికి ఈ అమ్మాయి చాలా ఎక్కువరా అని అనుకోవాలి. రాజు యాదవ్ పక్కన స్వీటీ అనే క్యారెక్టర్ హైట్ ఉండాలి, కలర్ ఉండాలి, చూడంగానే అమ్మడి అమ్మ భలే ఉందరే అమ్మాయి అని అనుకోవాలి. నన్ను చూస్తే ఈడేంటి పక్కన జరాగ్గా దిష్టంలాగా అని అనుకోవాలి. సో కథలోనే ఉంది అది బేసికల్లీ. రాజు యాదవ్కి స్వీటీ అనే అమ్మాయి చాలా ఎక్కువ అనేది ఆడు తెలుసుకుంటాడు దీంట్లో. సో మేము ఇందాక చూసిన ట్రైలర్లో స్టార్టింగ్ షాట్ మీరు నవ్వుతూ ఒక 7 దగ్గర కూర్చుని ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మనం చూసుకుంటే పాస్ట్ ఆఫ్ తెలుగు మూవీస్ ఏదైతే ఉన్నాయో ఆ కామెడీ అనేది కనిపించింది. ఒక 2000స్లో కాదు కానీ 2010 to 2015-16 ఆ టైంలో ఉన్న కామెడీ అనేది మీరు జనరేట్ చేశారనిపించింది. బట్ దిస్ టైమ్స్ కామెడీ అనేది బాగా చేంజ్ అయిపోయింది కదా. ఎవ్రీవన్ ఆర్ పర్టికులర్లీ పాయింటింగ్ ఆన్ ఎవ్రీ షార్ట్ అండ్ ఎవ్రీ సీన్. ఎక్కడైనా తేడా కొట్టేస్తే అలా వెళ్ళాలి. ఇప్పుడు బేసికల్గా మేము తీసింది ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్లోనే వెళ్ళాం. ఎక్కడ కూడా ఇక్కడ పని చేయాలి, ఇక్కడ ఏదో పేలాలి అనేది ఏమీ ఇలా. సో కథలో నుంచి వాడు బైక్ మీద వెళ్ళి సిస్టమ్ డ్రాప్ చేయాలంటే ఈ మధ్యలో ఎంత కామెడీ జనరేట్ అంతే. ఓకే, వాంటెడ్గా ఒక దగ్గర ఆపేసి ఆ చెల్లెలతో ఏదైనా చేసేయాలి లేకపోతే స్వీట్ దగ్గర చేసేయాలి ఏం చేయలే. జనరల్గానే కథలో అలా నడుస్తూ ఉంటుంది, మధ్యలో అలా సిచ్యువేషన్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మేము కథలోకి వెళ్ళిపోతాం అంతే. అంటే మీకు తెలుసు జనాలు ఏ కామెడీ అయితే ఎంటర్టైన్ అవుతారు, జనాలు ఏ కామెడీ అయితే చూస్తారు. బేసికల్గా కామెడీ జానర్ అనేది ఎంత ఈజీ అంత కష్టం కూడా, జనాల్ని నవ్వించడం చాలా కష్టం. సో మీకు తెలుసు కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఈ సినిమాలో? నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఎందుకంటే నేను చారీ గారు నాకు కథ చెప్పినప్పుడు ఆయన కథను ఎక్కువ నమ్మారు, కామెడీ దానికంటే కథను ఎక్కువ నమ్మారు. సో దీంట్లో అన్నీ ఉన్నాయి, ఓన్లీ కామెడీ అనే కాదు. బేసికల్లీ మీ అంటే చెప్పాల్సింది ఏంటంటే రాజు యాదవ్ అనే సినిమా స్టార్ట్ అవడం ఒక మంచి ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అవుతూ ఒక ఫ్రెండ్స్ సరదా ఫన్ను, అక్కడి నుంచి వాడు ఒక ఇన్సిడెంట్, ఆడుకో ఛాలెంజింగ్ అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న ఇది, దాని తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత సిస్టర్, దాని తర్వాత లైఫ్లోకి స్వీటీ, దాని తర్వాత ఒక ఎమోషను, ఇలా అన్ని ఆడియన్స్ అన్ని విభాగాల్లో అందరికీ అన్ని వర్గాల ఆడియన్స్కి అందరికీ నచ్చేలాగా ఈ సినిమా నడుస్తూ వెళ్తుంటుంది. సో మీరు అన్నట్టు పాతకాలం కామెడీ ఇప్పుడు కామెడీ అని అంటే కొన్నిసార్లు థియేటర్లో కొన్ని పంచెస్కి ఒకలా రియాక్ట్ అవుతాం. సో వెన్ ఇట్ కమ్స్ టు టీవీ ఆర్ మొబైల్ దాంట్లో ఒకలా అనిపిస్తుంది మనకి. సో కాంపాక్ట్గా 10 మందిలో చూస్తేనేమో కామెడీ ఒకలా అనిపిస్తుంది పంచ్, సో మన ఫోన్లో చూస్తే అది ఇంపాక్ట్ అవ్వలేదు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక న్యాచురల్ ఫ్లోలోనే చేసిన తప్పించి ఎక్స్ట్రీమ్ లేదు, మరీ లో లేదు. ఓకే, సో మీరు ఇటే చూస్తున్నారా? మీరు అటేతో చూస్తున్నారు కాబట్టి షీఈస్ థింకింగ్ అబౌట్ ఇప్పుడు ఏం చెప్పాలి నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ తెలుగు సినిమాలో రావడం అండ్ తెలుగు సినిమాలో ఉండడం అండ్ ఇట్స్ కంప్లీట్లీ అ క్రిటికల్ పార్ట్ సక్సెస్ఫుల్ అయ్యేదాకా. ఎవ్రీ క్యారెక్టర్లో మిమ్మల్ని ఎలా అయితే చూస్తారో మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు, కరెక్టేనా కాదా, సపోర్ట్ చేయొచ్చా, లేకపోతే ఒక ఫ్యాన్ అయినా వచ్చేది అక్కడి నుంచే మీరు చేసే ఒక రోల్స్ బట్టి. ఆఫ్టర్ రాజు యాదవ్ మీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? After Raju Yadav, what is my plan? What's your plan? What's your thinking about your future? See, I am a fan of movies, like overall, but especially I am a huge fan of Telugu cinema. I have been watching since growing up. I know all the movies,
and I keep on telling him I love the industry, I love the guys, how you guys conduct yourself and how the respect is there, the content is there. Cinema is chala baundi, Telugu cinema. So I'm a fan of Telugu cinema. So I think it's a dream for me to get this project, especially Raju Yadav, starting my journey with this movie, because this is a very special movie, very like different concept. No? So I think this kind of movies only I'll be planning. These kind of Yeah, movies. content movies. Contented Yeah. movies. Okay. So శ్రీనన్న ఇప్పుడు Why not commercial? Commercial is content movies. Sorry. పర్లేదన్న. సో మనం చూసుకుంటే ప్రియదర్శి గారి బలగం కానీ లేకపోతే సుధీర్ గారి ఏదైతే అప్కమింగ్ ఫిలిమ్స్ ఉన్నాయో లేకపోతే ఆయన చేసిన ఫిలిమ్స్ కానీ కాలింగ్ సహస్రాల ముందు సినిమాలు కూడా కానీ ఒక కంటెంట్ ఉన్న ఫిలిమ్స్తో జనాలలోకి వెళ్తుంది. జనాలందరూ ఆలోచిస్తున్నారు, ఓకే సుధీర్ అన్న సినిమా వచ్చింది మనం వెళ్దాము, దర్శి అన్న సినిమా వచ్చింది మనం వెళ్దాం అంటే ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. విల్ రాజు యాదవ్ క్రియేట్ దట్ సేమ్ ఇంపాక్ట్ టు ద ఆడియన్స్? నేనంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా వెళ్తుంది. ఆ కథ, ఆ బలం, లేకపోతే దాంట్లో ముఖ్య తారాగణం వాళ్ళ బట్టి ప్రేక్షకుల్లోకి ఒక మాదిరి వెళ్తుంది, ఒక్కొక్క కోణంలో వెళ్తుంది. సో ఈ సినిమా ఎస్పెషల్లీ ఈ సినిమాకి వచ్చేవారికి ఏంటంటే దీంట్లో అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక ఫ్యామిలీ అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ సినిమా అనే అభిప్రాయం దీని మీద వస్తుంది డెఫినెట్గా. సో మన సుధీర్ చేసిన సినిమాలు డ్యాన్స్ బాగా వేస్తాడని వెళ్తారు కొంతమంది, అది ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది వెళ్తారు, సో ఫైట్స్ ఉంటాయని వెళ్తారు. కాలింగ్ సహస్రం వచ్చే వరకు కాన్సెప్ట్ అని వెళ్ళారు. దర్శిబాయ్ మూవీ వచ్చేసి ఒక ఎమోషన్ అని వెళ్ళారు. ఒక దాంట్లో ఏంటి ఒక రిలేషన్షిప్లో ఉండే చిన్న చిన్న ఈగోస్ వల్ల ఎంతవరకు దారి చేస్తాయని చెప్పి ఫ్యామిలీ అందరూ ఎంత అద్భుతాలు సృష్టించింది మనందరూ తెలుసు. ఊర్లో తెరలు కట్టుకుని పాత రోజులు గుర్తు చేసిన సందర్భాలు. అదే అంటున్నాను, ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా కనెక్ట్ అవుతుంది ఒక్కొక్కరికి. సో ఈ సినిమా ఇది అందరికీ నచ్చే సినిమా. దాంట్లో ఎస్పెషల్గా పెద్దవాళ్ళు అంటే ఫాదర్ అండ్ మదర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి మరి చూపించే సినిమా ఇది. అంటే ప్రజెంట్ మీరు మీ హనుమాన్ క్యారెక్టరైజేషన్, మీ హనుమాన్ సినిమాలో మీ యొక్క క్యారెక్టరైజేషన్ చూసి జనాలందరూ బాగా ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని. సో ఇటువంటి పీక్ టైంలో మీకు ఇది కరెక్ట్ సినిమానే అనిపిస్తుందా టు రిలీజ్? అంటే నేను ఇటువంటి టైంలో అన్నాను కదా, ఇప్పుడు రాజు యాదవ్ రాగానే నా సినిమాలో 10 ఉన్నాయి, మళ్ళీ కామెడీ ఉన్నాయి, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నాయి. సో ఐ డోంట్ కేర్ బేసికలీ, నేను ఏం చేస్తున్నాను అనేది కేర్ చేయలేదు. వచ్చింది చేసుకున్నాను, అది కూడా కథ బాగుంది. సో దీనిలో కథే చూస్తారు. రాజు యాదవ్ గెటప్ సీన్ అబ్బో హీరోగా చేశాడు. సినిమా అంతా ఎంత సినిమా రిలీజ్ వరకు హీరో అవసరం అంటారు, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీంట్లో హీరో కాదు, కథే హీరో. దీంట్లో కథ బాగుంది, చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని, మంచి సినిమా చేశారని డెఫినెట్గా అంటారు. సో నేను దానికోసం ఆ టాక్ కోసం ఎదురు చూస్తున్నా. ఓకే. సో నా నెక్స్ట్ మూవీస్ అలాగే కామెడీ అవన్నీ ఉన్నాయి కాబట్టి సెట్. About the impact that you're asking, I will tell you about impact, but the way he's played this character, chala difficult ఉంది. He has done a incredible job. కూడా చూసాం. బట్ ఆ స్మైల్ అదే నేను మెయింటైన్ చేయడం టిల్ లాస్ట్ ఉంటుందా అన్నది? The connect will be there. ఆ స్మైల్ అనే అదే ఆ నవ్వు అది లాస్ట్ వరకు ఉంటుందా? టిల్ లాస్ట్ ఎండ్ వరకు ఉంటుంది. ఓకే. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఇన్స్పిరేషన్ ఇన్ టాలీవుడ్? I think I take so much from different people, no? One star that I adore, and like you also know who's my favorite. Is Allu Arjun garu. He's my favorite. Why? Because I don't know, this different kind of charm, no? Really personal crush. Created his personal crush. Yeah. Personal crush. నాకు లొకేషన్లో కూడా చెప్తూ ఉంటుంది ఆవిడే. రేపు ఏమన్నా ఛాన్స్ వస్తే ఏమన్నా నర్వస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీరు ఆయనతో ఒక కాంబినేషన్ సీన్స్ చేస్తే హోప్ఫుల్లీ? సో శ్రీనన్న ఇప్పుడు అడగక తప్పట్లేదు, చాలామంది ఏడుస్తూ బాధపడుతూ ఫ్యాన్స్ అందరికీ ఏంటంటే వాళ్ళ హీరో సినిమాలు చూడడం చాలా ఇష్టం. అండ్ వాళ్ళ హీరో సినిమాలు అప్డేట్స్ వస్తే ఉప్పొంగిపోతారు, ఏదో పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆ ఇద్దరు హీరోల దగ్గర నుంచి అప్డేట్లు రావట్లేదు. ఎన్టీఆర్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న, మీరు రెండిట్లో ఉన్నారు, ఎన్టీఆర్ గారు. అవును. అండ్ డబల్ ఎస్మార్ట్ అయితే 1.5 year అయిపోయింది యాక్చువల్లీ.
ఆ అప్డేట్ వచ్చే 1.5 year అయిపోయింది. వాళ్ళకి ఏమన్నా మీ వర్డ్స్లో వాళ్ళని ఏమైనా సాటిస్ఫై చేసేట్టు ఒక మాట ఏమైనా చెప్తే అండ్ దేవరాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? దేవరాలో నా క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఏం చెప్పలేను, ఎందుకంటే అది ఫస్ట్ టీజర్ ఇవన్నీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కొంచెం అప్పుడు మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్గా ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ సినిమా అది ఆయన కూడా చెప్పారు కదా, కాల్ రేగా తీసుకున్నాం, మళ్ళీ చాలా రోజుల తర్వాత చెప్పారు ఆయన. డెఫినెట్గా ఒక కాలర్ కాదు 2 కాలర్ ఓకే. అంటే ఇప్పటి వరకు చూసిన ఎన్టీఆర్ గారు వేరు, దేవరాలో ఉన్న ఎన్టీఆర్ గారు వేరు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఆయన అంత కాన్ఫిడెంట్గా కళ్యాణ్ రామ్ అన్న కూడా చెప్పారు చాలాసార్లు. సో అంత ఇంటెన్సివ్గా ఉండబోతుంది. సముద్రంలో అగ్నిపర్వతం ఉంటే ఎలా ఉంటుంది? అదేలేండి, ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ డబుల్ స్మార్ట్ గురించి కూడా. డబుల్ స్మార్ట్, ఎనర్జెటిక్, ఒక 6 అడుగుల రెడ్ బుల్ని చూస్తున్న ఇది రామ్ గారు చూస్తున్నారు. ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట. పాస్ట్లో ఫ్లాప్స్ కూడా ఫుల్ ఎనర్జీ అయినా అసలు ఆయన చూస్తే ఆ ఎనర్జీ మనం మ్యాచ్ చేయలేం, ఎవరిని చేయలేం. అది యాక్టింగ్లో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, నార్మల్గా ఉన్నప్పుడు ఆఫ్ స్క్రీన్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటారు ఆయన. సో డెఫినెట్గా ఈ సినిమా అంత ఎనర్జెటిక్ మూవీ ఉంటుంది. మార్ముంత చోడు చింత రామ్ ఫ్యాన్స్ అందరు, రామ్ గారి ఫ్యాన్స్ అందరికి. ఓకే. సో ఒక 1 word 1 liners ఫర్ దీస్ హీరోస్ అని చెప్పేసి ఒక 5 heroes నేమ్స్ చెప్తాను. యువర్ 1 liners. 1 words కాదు, 1 liners చెప్పండి. ఓకే, యా, స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు. ప్రభాస్ 1 liner for his personality. Before Bahubali, I'll tell you. Mirchi also. No, Darling also. if you don't know, I'll tell you. ఆయన చాలా ఇంటెన్స్గా చెప్తారు ఇప్పుడు. I'll tell you. Yeah. He is gold. You know diamond? He's a diamond. He's a diamond. Yeah. He's a diamond. ఓకే, మీకు అదే ఒపీనియన్ ఉందా Yes. ప్రభాస్ గారి మీద? ఓకే, కళ్యాణ్ గారు. Who? కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. Pawan Kalyan. అంటే మేము కళ్యాణ్ గారు అని పిలుస్తాం. Gold. Yeah. మళ్ళీ గోల్డ్. Only gold. ఇంకేం లేదా, ఇంకేం చెప్పడానికి? అంటే పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉంది కదా, ఏమని చెప్తారు? He has tag called Power Star. Power star. అన్న వద్దులే అన్న, నేను సరేలేండి. జూనియర్ ఎన్టీఆర్. Titanium. ఓకే, యువర్ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. Allu Arjun. అల్లు అర్జున్ అండి. 1 line about Allu Arjun. మీరు అన్ని 1 word చెప్తున్నారు. 1 line. ఒక ట్రెండ్ సెట్టింగ్ కొటేషన్ ఇచ్చారనుకోండి, ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై. Perfect hero. పర్ఫెక్ట్ హీరో. Perfect. ఓకే, నాని గారు. Who? నాని గారు. Natural star. Nani. ఓకే. ఓకే, రామ్ చరణ్ గారు. Mega power star. ఉన్న ట్యాగ్స్ అవన్నీ మీరేమైనా కొత్తగా చెప్తే. Same. సేమ్. I think extremely energetic. ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్. Yeah. ఆయన అప్పుడే ఇప్పుడు అర్థలే. ఓకే, శ్రీరన్న, మీరు పవన్ కళ్యాణ్ గారితో ఫ్యూచర్లో ఏమన్నా యాక్ట్ చేసే? నేను ఇప్పటికి ఏ సినిమా చేయలేదు. అందుకని అడుగుతున్నా. ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. అంటే ఏమన్నా ఉందా? నాకంత కోరిక ఆశ లేదు, ఆయనతో సినిమాలు యాక్ట్ చేయాలని ఆశ కూడా లేదు. ప్రజెంట్ ఒక టాప్ 3 movies ఉన్నాయి ఆయనవి. నిజంగా లేదు నాకు. అంటే ఆయన సినిమాలో అవకాశాలు కావాలి, ఆయన సినిమాలు చేయాలి అని వస్తే చేస్తాను. బట్ నేను అలా అని ఆశపడట్లేదు. బట్ వస్తే డెఫినెట్గా చేస్తాను. వస్తే డెఫినెట్గా చేస్తాను. ఓకే, ఇప్పుడు 1 liner అడిగా కదా, రాజు యాదవ్ గురించి 1 liner అంటే ఏం చెప్తారు? రాజు యాదవ్ గురించి 1 liner. రాజు యాదవ్ గురించి 1 liner. Mango person. కొబ్బరి బొండాలు ఉన్నాయి అక్కడ. వీడు కొబ్బరి బొండాలు ఉన్నాయి. వీడు ఎలా అంటాడంటే రాజు యాదవ్ కాయిన్ అండర్ ట్రైన్ వీల్. He's the lowest in the world. నో, కాయిన్ అండర్ ట్రైన్ వీల్. దానికి అర్థం అంటే వీడి పైనుంచి చాలా మంది ప్యాసింజర్ వెళ్తూ ఉంటారు, ఎన్నో క్యాటర్లు వెళ్తుంటాయి, వీడిని తొక్కుకుంటూ వెళ్తుంటారు. ఒక ట్రైన్ లాగా, ట్రాక్ లాగా. ఆడు ఒక ట్రాక్ మీద ఉంటాడు,
మొత్తం అంతా వెళ్ళే వరకు అది ఆకారం మొత్తం ఎలా ఉంటుందో తెలుసా, ఇంత కాయిన్ పెడితే ఇంత అవుతుంది చూసా. ఓకే, సో ఫైనల్గా రాజు యాదవ్ గురించి మీరు చెప్పాలనుకో ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు, అండ్ వై టు వాచ్ రాజు యాదవ్ అంటే అదే అంటున్నాను. సో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ సిస్టర్ ఎమోషన్ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ లవ్ ఉంది, స్వీటీ ఉంది, క్రష్ ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో లేదంటే ఏం లేవు. మహా అంటే భారీగా యాక్షన్ సీక్వెన్స్లు అట్లాంటి లేవు, కూల్గా వెళ్ళిపోయే. ఎందుకంటే రియలిస్టిక్ మూవీలో మనం ఎక్కువ ఫిక్షనల్ ఫైట్స్ అవన్నీ చేయలేం. సో డిస్కౌంట్ అయిపోతారు. సో మన ముందు జరుగుతున్న కథ మన పక్కన జరుగుతున్న కథలా అనిపిస్తుంది. సో మేకింగ్ స్టైల్ కూడా ఐ పాయింట్ ఆఫ్ వ్యూ విజన్ మేకింగ్ అన్నమాట. సో అలాగే చేసాం. చాలా రియలిస్టిక్ ఉంది. వాట్స్ యువర్ ఒపీనియన్ స్వీటీ? Every character is very relatable. Like not what you see, like not romanticizing anything. It's very real. They are very real people. So everybody can relate to every character in the movie, and the concept is like very unique. The incident happens to a guy, and his life completely changes, and very realistic cinema based on true story. So I think people will connect. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. May 17th ఒక మంచి సినిమాని మేము ఎక్స్పీరియన్స్ అయిపోతున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ చేసి మంచి రెస్పాన్స్ మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.